ద టైమ్ పీరియడ్స్ ఆఫ్ న్యూ టెస్ట్మెంట్ అంటే గాస్పిల్స్ టైం పీరియడ్లో 4 BC నుంచి 33 BC వరకు ఏం జరిగింది తెలుసుకున్నాం. తర్వాత ఆదిమ సంఘం 33 నుంచి 70 ఎలా పారసికుల పాలనలో అంటే కూల్చివేయబడి తిరిగి కట్టబడిన రెండవ దేవాలయాన్ని యేసు ప్రభు వచ్చిన 70 సంవత్సరాలకు మళ్ళీ యూదుల తిరుగుబాటులో రోమిల చేత పతనమైన రెండవ దేవాలయాన్ని దగ్గర ఆదిమ సంఘం చెదిరిపోవడం చూడవచ్చు. చెదిరిపోయిన తర్వాత యోహాను భక్తుడు 90 అలా చెదిరిపోయిన 20 సంవత్సరాలకి యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు మరియు రెవల్యూషన్స్ మనం ఈ 5 పుస్తకాలు రాయడం చూడవచ్చు యోహాను. సో ఆ సంఘం ఎలా ఎదిగింది మరియు అబద్ధ బోధకులు ఎలా పెరిగారు, తర్వాత 7 సంఘాలకు ఆసియా మైనర్లో ఉన్న 7 సంఘాలకు పత్రికలు ఏదైతే పెర్గమం, స్మిర్నా, ఎఫెసస్, లెఫదోకియా, తేత్రా, సర్దీస్, ఫిలదెల్ఫియా అనే ఈ 7 సంఘాలకు పత్రికలు వెళ్ళడం ప్రకటన ద్వారా చూడొచ్చు. తర్వాత రెవల్యూషన్ ప్రకటన గ్రంథం రాయడం చూడొచ్చు. తర్వాత 100 సంవత్సరంలో కొత్త నిబంధన ముగించడం చూడొచ్చు. దాని తర్వాత మనం ఇప్పుడు పాత నిబంధన మరియు కొత్త నిబంధనల మధ్య గల సంబంధాలను మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. The reference to the first 39 books of Bible as the Old Testament and the 27 books of Bible as the New Testament developed during 2nd century AD. సో బైబిల్లో మొదటి 39 పుస్తకాలు పాత నిబంధన గాను, చివరి 27 పుస్తకాలు కొత్త నిబంధన గాను 2వ దశాబ్దంలో ఆవిర్భవించను. దశాబ్దం అని రాసింది కానీ ఇది శతాబ్దం. దశ అంటే 10, శత అంటే 100. సో వీళ్ళు తప్పుగా రాశారు. సో 2వ శతాబ్దంలో అంటే 100 సంవత్సరంలో పరిపూర్ణమైన ఇది మనం ఇంతకుముందు చదివాం. సో 397లో కౌన్సిల్ ఆఫ్ కార్తిగన్ కౌన్సిల్ పాత నిబంధనను, కొత్త నిబంధనను మరియు కొత్త నిబంధనలోని 27 పుస్తకాలను పరిశుద్ధాత్మ ప్రేరేపితమని గుర్తించాయి. కానీ కొత్త నిబంధనలో ఇన్ని పుస్తకాలు, పాత నిబంధన ఇన్ని పుస్తకాలన్నీ 2వ దశాబ్దంలో ఆవిర్భవించాలి. ఇది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన, ఈ పుస్తకాలన్నీ కొత్త నిబంధనలో